అందరికీ నమస్కారం అండి. క్రోధినామ సంవత్సర శుభాభినందనలు, ఆశీర్వచనాలు. ఈరోజు మనం వృషభ రాశి వీళ్ళ రాశి ఫలితాలు అవి తెలుసుకుందాం. ఈ వృషభ రాశి అంటే తెలుసు కదండి, మనకి వృత్తిగా ఒకటో పాదమేమో మేషరాశిలోకి వెళ్ళిపోయింది. తర్వాత 2, 3, 4 పాదాలు, రోహిణిలో 1, 2, 3, 4 పాదాలు, మృగశిరాలో 1, 2 పాదాలు, ఈ 9 పాదాలు కలిసింది వృషభ రాశి. వీళ్ళకి ఈ సంవత్సరం ఫలితానికి వచ్చేసరికి ఏంటంటే ఆదాయం 2 ఉంది, వ్యయం 8 ఉంది. అంటే వ్యయం చాలా 4 రెట్లు ఎక్కువ ఉంది ఆదాయం కంటే కూడా. అలాగే రాజపూజ్యతం ఎప్పుడు కూడా 7 ఉంది, అవమానం 3 ఉంది. అంటే ఏంటంటే గౌరవ మర్యాదలకైతే ఏ లోటు లేదు, కానీ కొంచెం వ్యయం ఎక్కువ ఉంది. ఇకపోతే ఈ రాశి వాళ్ళకి గురుడు వ్యయమునందు ఉన్నాడు, అయినప్పటికీ సువర్ణమూర్తిగా ఉంటూ మే 1 వరకు ఉండి ఆ తర్వాత జన్మంలో అంటే వ్యయంలోంచి జన్మస్థానంలోకి వచ్చేస్తాడు గురువు. జన్మలగ్నంలో వచ్చేసేసి రజితమూర్తిగా ఉంటాడు. అలాగే శని కూడా సంవత్సరం అంతా కూడా రాజ్యమందు 10వ స్థానంలో తామ్రమూర్తిగాను, రాహుకేతువులు ఈ 11వ స్థానం అంటే లాభస్థానంలోను, పంచమంలోను, పుత్రస్థానంలోను సువర్ణమూర్తులుగా ఉన్నారు. ఆ తర్వాత జనరల్గా ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే మనకి కుటుంబ స్థానానికి గురువు వచ్చేయటం వల్ల కొంత పాజిటివ్ ఉంది. అట్లాగే ద్వితీయార్థం అంటే ఏంటంటే మనకి ఇప్పుడు మార్చి నుంచి స్టార్ట్ అయిన తర్వాత దాదాపుగా ఈ నవంబరు అప్పటి నుంచి ఏంటంటే ఆర్థిక ప్రయోజనాలు ద్వితీయార్థంలో అంటే హాఫ్ ఆఫ్ ది ఇయర్ అయిన తర్వాత బాగా ఫైనాన్షియల్గా పికప్ అవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కొంచెం కాకపోతే ఏంటంటే ఈ పొలిటీషియన్కి కానీ రాజకీయాలకు కొంచెం అననుకూలంగా ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి. విద్యార్థులకి కొంచెం కష్టసాధ్యమైనప్పటికీ కూడా విజయం సాధిస్తారు. మనం ఈ కల్టివేషన్ వృత్తిలో వ్యవసాయం చేసే వాళ్ళకైతే కనుక కొంచెం మీడియేషన్గా ఉంటుంది. అలాగే అవివాహితులకి ఎవరైనా ఉద్యోగం మనకి వివాహం కావాలన్నా, నిరుద్యోగులకి ఉద్యోగం రావాలన్నా కొంచెం ఏంటంటే అసాధ్యం అంటారు, కానీ కష్టసాధ్యం అంటే ఏంటంటే కొంచెం ఎఫర్ట్ మెండుగా పెట్టుకోవాల్సిన ఫలితం కూడా మనకి ఉంటుంది. అంటే దాదాపుగా ద్వితీయార్థంలో బాగుంది. ఇక మనం నెల వెళ్ళినప్పుడు అయితే ఏంటంటే ఏప్రిల్ ఉందనుకోండి, మొదటి మాసం ఏప్రిల్ నెలకు వచ్చేసరికి ఏంటంటే 14 వరకు రవి ఉన్నాడు. నెలంతా కుజ శుక్ర బుధులు అనుకూలంగా ఉంటారు దీనికి. అలాగే ఆర్థికంగా కూడా కొంచెం అనుకూలమైన ఫలితాలే వస్తాయి. అలాగే మీకు బంధుమిత్రుల సహకారం కూడా ఈ నెలలో మనకి ఏప్రిల్ నెలలో అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. దానివల్ల ఏంటంటే మనకి అంత సపోర్టర్స్ అందరూ మనకి ఎప్పుడైతే అనుకూలంగా ఉంటారో మనం మానసికంగా కొంచెం ధైర్యం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే మనం ఏదన్నా వాహనాలు పర్చేస్ చేయాలన్నా, ఏదైనా కొనుక్కోవాలన్నా, అలాగేంటంటే దీర్ఘకాలికమైన పెట్టుబడులు మనం ఏంటంటే సరే ఒక ఇన్వెస్ట్మెంట్కి కూడా కొంతవరకు అంటే ఏంటంటే ఫ్లెక్చువేషన్ లేనటువంటి షేర్స్ కాకుండా ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, లేకపోతే ఏదైనా పెట్టుబడి ఒక వ్యాపారానికి కానీ, ఒక స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక మే నెలకు వచ్చేసరికి మనకి అన్ని రూట్లా కూడా అనుకూలంగానే ఉంటుంది. సోదరులతో అంటే భాతృభావంలో కొంచెం మైత్రి ఉండి అప్పటిదాకా ఉన్నటువంటి అలకలు కానీ ఏమైనా ఉంటే అవి సమసిపోతాయి. సంతానానికి కావాల్సినటువంటి అవసరాలు అంటే మన పిల్లలకి ఏర్పరచాల్సిన అవసరాలు కూడా మనం ఫుల్ఫిల్ చేసి వాళ్ళని ఆదరించేటువంటి అవకాశం ఈ నెలలో ఉంటుంది. అట్లాగే శుభకార్యాలు, వివాహాలు కానీ, మన నిశ్చితార్థాలు కానీ, లేకపోతే గృహప్రవేశాలు కానీ, లేకపోతే నూతన వ్యాపారం కానీ ఏదన్నా కొంత ఇంటర్ప్రిటేషన్ లాంటిది పెట్టుకోవాలన్నా పిల్లలకి వాటికి ఇది మంచి అనుకూలమైన వాతావరణంగా ఏప్రిల్ మాసాన్ని మనం వృషభ రాశి వాళ్ళకి సూచించడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మే కానీ ఇటు జూన్ నుంచి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి కుజుని వ్యయ సంచారంలో ఉండటం వల్ల జన్మ ద్వితీయమందు రవి సంచారంలో అంటే ద్వితీయ స్థానంలో రవి ఉంటాడు, 5 కుజుడు ఉండటం వల్ల ఏంటంటే దాదాపుగా 50% అనుకూలంగా ఉందని చెప్తాము. అంటే కొంచెం చిన్న చిక్కులు, మనకి అననుకూలత, అక్కడక్కడ ఆటంకాలు, ఇబ్బందికరమైనవంటి ఉంటాయి ఇప్పటికీ. కానీ కష్టసాధ్యము అసాధ్యం కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎఫర్ట్ పెట్టి మీరు ఈ మానసిక చికాకుల నుంచి బయటకు వచ్చి కొంచెం సంయమనం పాటించి ధైర్యంగా కనుక ఉంటే మనకి జూన్ మాసం కూడా చాలా మీడియంగా వెళ్ళినప్పటికీ కూడా అనుకూల ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు. అలాగే జూలై మాసానికి వచ్చేసరికి మన జూలై నెలలో
12న కుజరాశికి మార్పు వస్తుంది. రవి కూడా మార్పు వల్ల ఏంటంటే మిశ్రమ ఫలితాలు ఉంటుంటాయి మనకి. దీంట్లో ఈ ద్వితీయం అంటే 15 డేస్ అయిన తర్వాత మాసంలో ద్వితీయార్థంలో కొంచెం అనుకూలమైన ఫలితాలే వస్తాయి. సమయము సందర్భము చూసుకుని వ్యవహరించి కొంచెం టెక్నికల్గా మాట్లాడుతూ మనం ముందుకెళ్ళినట్టయితే మనకి అనుకూలంగా ఉంటుంది. అలాగేంటంటే కొత్త కాలేజీల్లో పిల్లలైనా చేర్పించాలన్నా కానీ, వాహనాల వంటి కొనాలన్నా కానీ, వివాహ ప్రయత్నాలు ఏమన్నా చేయాలన్నా కానీ ఈ మాసంలో మీకు జూలై మాసం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా ఏటో మనం పనిలో ఉంటాము. అలాగేంటంటే శుభకార్యాలకి వివాహ ప్రయత్నాలకు కూడా మీరు ఈ మాసం జూలై మాసం అనుకూలంగా ఉందనే చెప్పచ్చు. మనం ఇక ఆగస్టు మాసానికి వెళ్ళినట్టయితే ఈ జన్మ ముందు కుజగురుల సంచారం ఉండటం వల్ల ప్రధానమైన అవటం వల్ల ఏంటంటే నెలంతా కూడా కొంచెము శ్రమతో కూడిన కొంచెం మనకి కష్టపడాల్సిన విషయం ఎక్కువ ఉంటుంది. ఎఫర్టు పెట్టినంత ఫలితము రాకపోయేటువంటి అవకాశం ఉండటం వల్ల ఆ మాసంలో కొత్తగా అనుకోకుండా కొత్తవి ఏమి ప్రారంభించకుండా మనం కొత్త విషయాల జోలికి వెళ్ళకుండా సంయమనం పాటిస్తే మంచిది. అలాగే సెప్టెంబర్ మాసానికి వచ్చేసరికి అంటే మనకి 4వ వారానికి వచ్చేసరికి సంతానానికి కానీ వీళ్ళకి ఏంటంటే పంచమ స్థానంలో ఏంటంటే మనకి అభివృద్ధి వస్తుంది. కానీ ఏంటంటే మనకి ఆరోగ్యపరంగా ఏంటంటే కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడతాయి. తర్వాత ఏంటంటే ఇంకా కూడా స్థిరాస్తి వ్యవహారాల్లో అంటే ఏంటంటే మనకి స్పెక్యులేషన్ కాదండి, లిక్విడ్ క్యాష్ కాకుండా స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలందులో నూతన కాంట్రాక్ట్లు కానీ పొందుపరిచిన ప్రయత్నాలకి ఏంటంటే కొంచెం దూరంగా ఉంటే మంచిది. ఎప్పుడు కూడా స్థిరాస్తికి సంబంధించినవి మీరు ఆ సెప్టెంబర్ మాసంలో పెట్టకుండా ఉండండి. మిగతా కార్యక్రమాలు శుభంగానే ఉంటాయి కానీ కొత్తగా ప్రారంభించడం అనేది స్థిరాస్తికి సంబంధించినవి అవాయిడ్ చేసుకోండి. అలాగే అక్టోబర్ మాసానికి వచ్చేసరికి ఏంటంటే ఈ కుజుల్లో మార్పు వస్తుంది. తర్వాత మీరు ఏదన్నా ఇబ్బంది పడి గత మాసంలో పడిన ఆర్థిక ఇబ్బంది వల్ల మనం ఎక్కడైనా అప్పుగా తనఖాగా పెట్టినవి కూడా ఈ మాసంలో విడిపించుకుంటారు. అలాగే మనకి ఈ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ రిలేషన్స్లో కానీ మంచి సపోర్ట్ వస్తుంది. అలాగే వినోద కార్యక్రమంలో ఈ మాసం పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా యోగ్యతాపరంగా ఉంటుంది, వృద్ధిలోకి వస్తుంది. అంటే గత మాసంలో ఉన్నటువంటి ఇబ్బందులు 2 మాసాల్లో ఉన్న ఇబ్బందులను కూడా మనం అధిగమించి స్థిరాస్తి సంబంధించినవి ఈ మాసంలో కొనుక్కోవడానికి మీకు అక్టోబర్ మాసం అనుకూలంగా ఉంటుంది. అలాగే నవంబర్లో ఏంటంటే 16వ తేదీ నుంచి ఏంటంటే రవి శుక్రుడు రాశుల్లో మార్పు చెందటం వల్ల కొంచెం టైమ్లీ మీల్స్ తీసుకోవడానికి ఆస్కారం లేకపోవడం, ఒక దగ్గర కూర్చోవడానికి ఆస్కారం లేకపోవడం. అంటే ఏంటంటే ఇవన్నీ దేనికి పనికి వస్తాయి? గృహ నిర్మాణ పనులకు కానీ, తర్వాత ఏంటంటే ఆర్థికపరమైన పెట్టుబడులకు కానీ, సామాజిక వృద్ధి కోసం పనిలో పడిపోయి అంటే శ్రమపడి ఫలితం రాకపోవటం గత మాసాలు చూసాం. ఇక్కడ శ్రమ పడుతున్నారు కానీ బంధుమిత్రుల అనుకూలత వస్తుంది, పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంది, స్థిరాస్తులను కూడా కొనటానికి అనుకూలంగా ఉంటుంది, ఫలితాలు పాజిటివ్గా ఉంటాయి. నవంబర్లో శ్రమ ఉన్నప్పటికీ ఫలితం పాజిటివ్గా ఉంటుంది. ఇక మనకి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం సంవత్సరం చక్రం అంటే డిసెంబర్కి వచ్చేసరికి ఏంటంటే 3 గ్రహబలం 2 వంతులు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అంటే 2/3. తర్వాత అంటే 15వ తారీఖు రవి అష్టమ రాశిలో సంచారం ప్రారంభం చేయడం ద్వారా ప్రశాంతంగా వ్యవహరించగలుగుతారు. తర్వాత ఈ అష్టమంలో ఏంటంటే ఇది పాపగ్రహం కాబట్టి కొంచెం ఆవేశము, నిర్ణయాలు, పొరపాటు నిర్ణయాలు తీసుకోవడం కానీ ఉంటుంది. కాబట్టి బంధుమిత్రుల సహకారం కూడా కొంచెం తగ్గేటువంటి విషయం ఉంటుంది. కాబట్టి షష్టాష్టమాల్లో ఈ అష్టమంలో సూర్య సంచారం వల్ల కొంచెం జాగ్రత్త పాటించాలి మళ్ళీ. అలాగే ఏంటంటే అభివృద్ధి కార్యక్రమాలని కొంచెం బలవంతంగా ఎఫర్ట్ పెట్టి ముందుకు నడిపించాల్సిన అవసరం వస్తుంది. మనోధైర్యం కనుక పోకుండా మీరు చూసుకోవాలి. కొంచెం అనీజినెస్ వచ్చి మనోధైర్యాన్ని సన్నగిలేటువంటి అవకాశం డిసెంబర్లో ఉంది. కాబట్టి కొంచెం సంయమనం పాటించి ఉండే మనకి జనవరి 14 వరకు మనకి మకర సంక్రమణం వచ్చేసరికి ఏంటంటే అష్టమరాశి సంచారంలో వస్తుంది. 21 నుండి ఏంటంటే కుజునికి 2వ రాశిలోకి అంటే కుటుంబస్థానంలో సంచారంలో వస్తాయి. అందువల్ల ఏంటంటే కొంచెం జాగ్రత్తలు. కుజుడు
పాపగ్రహం కాబట్టి అది ద్వితీయ మన కుటుంబ స్థానంలోకి రావటం వల్ల వస్తుంది. అట్లాగేంటంటే సమర్థించుకునేటువంటి ఆదాయాలు కూడా ఉంటాయి. అలాగే మిత్రుల తాకిడి వల్ల కొంచెం పని భారము, అంటే మీకేం లేదు, ఎఫర్ట్ ఎక్కువ పడుతూ ఉంటుంది, శ్రమ ఎక్కువ పడుతుంది. దాని ఏంటంటే మీరు పాజిటివ్గా అంకిత భావంతో డివోటెడ్గా మీరు ఎప్పుడైతే చేసుకోగలుస్తారో ఈ మనస్తాపాలు కానీ పక్క వాళ్ళు అనే మాటలు కానీ పట్టించుకోకుండా ముందుకు వెళుతూ ఉంటే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. ఇతరుల్ని మనకి ఏంటంటే తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఇన్వాల్వ్ చేసుకోకుండా ఉంటే మంచిది. మీకు మనస్సాక్షికి ఏదైతే అనిపిస్తుందో అది మాత్రమే చేసుకుంటే కొంచెం ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటే మనం ఈ మాసం ముందుకెళ్తాను. అలాగే ఫిబ్రవరి కూడా కొంచెం టైట్గా ఉంటుంది, కొంచెం అంతంత మాత్రంగానే ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు ఎప్పుడు ఒకటంటే ఎఫర్ట్ సిన్సియారిటీ ఉన్నప్పుడు వీళ్ళు కొంచెం బంధుమిత్రులతో కానీ కొలీగ్స్లో కానీ ఆఫీస్లో కానీ కొంచెం లౌక్యం ప్రదర్శించి మొహమాటానికి కొంచెం దూరంగా ఉండి మనకి ముందుకు వెళ్తే మంచి బాట, అంటే ఏంటంటే మంచి మార్గంలోకి వెళ్ళడానికి అట్లా కొంచెం మౌనం పాటిస్తూ ఏదైనా ఫెరోషిగా అనకుండా వాక్స్థానంలో ఇబ్బంది లేకుండా ఉంటే కొంచెం ఆదాయాన్ని సమర్థించుకోవచ్చు. మనం అవి మిస్ కాకుండా అనవసరంగా వాళ్ళకి వీళ్ళకి షూరిటీలు పెట్టకుండా జాగ్రత్త పడండి. కానీ ఏంటంటే ఇక్కడ ఈ మాసంలో మనకి విద్యార్థులకి మాత్రం మంచి పాజిటివ్గా ఉంటుంది. వ్యవహార దక్షతకైతే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసుకోవాలి, మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ విద్యార్థులకు మంచి పూర్వంగా ఉంటుంది. మార్చి నెలలోకి వచ్చేస్తే ఏంటంటే అన్నీ కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. పట్టుదల కనుక ఎఫర్ట్ పెట్టగలిగితే మీకు మీ జీవిత భాగస్వామి నుంచి సపోర్ట్ వస్తుంది. అలాగే మీరు వ్యాపారంలో కానీ వీటిల్లో తలపెట్టినటువంటి పనులు కూడా మీరు సాధించుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కొద్దిగా అనారోగ్యకరమైనటువంటి భావాలు ఏమన్నా వచ్చినప్పటికీ కూడా మీరు మార్చి నెలలో కొంచెం అనుకూలంగానే ఉందని చెప్పాలి. అనేది దాదాపుగా మనకి తెలుగు సంవత్సరం ప్రకారము చివరి దశకి వచ్చేస్తుంది. ఇకపోతే ఇందులో ప్రధానమైన నక్షత్రాలు ఈ రాశిలో ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళకి స్పెసిఫిక్గా తీసుకుంటే ఏంటంటే మనకి ఏప్రిల్ నెలాఖరు నుంచి గురుడు శుభుడుగా ఉంటాడు. శని రాహు కేతువులు సంవత్సరం అంతా కూడా శుభులుగా ఉంటారు కనుక ఇంటా బయట కూడా గౌరవప్రదం ఉంటుంది, రాజగౌరవం ఎక్కువ ఉంటుందనే చెప్పుకున్నాము. కాబట్టి మనకి వీళ్ళకి బాగా అది అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు ఈ కుజ సంబంధంగా కనుక మన సుబ్రహ్మణ్య స్వామికి కనుక ఆరాధన చేసుకుంటే, ఆంజనేయ స్వామి కానీ సుబ్రహ్మణ్య స్వామి చేసుకుంటే కుజ సంబంధమైన దోషాలు నివారణ అవటానికి ఆస్కారం ఉంటుంది. ఇక రోహిణీ నక్షత్రం వాళ్ళకైతే కనుక సంవత్సరం అంతా కూడా గురుకేతువులు పాపులుగా ఉన్నారు, శని రాహువులు మాత్రమే శుభులుగా ఉన్నారు. కనుక ఏంటంటే అవకాశాలని కొంచెం వీళ్ళు టెక్నికల్గా మనసు సంయమనం పాటించుకొని మొండితనాన్ని వీడి కనుక కొంచెం ముందుకెళ్తే వీళ్ళకి మిశ్రమ ఫలితాలైనప్పటికీ అంచెంలో శుభ ఫలితాలు వస్తాయి. వీళ్ళు ఈ నక్షత్రం వాళ్ళు శివారాధన చేసుకుంటే మటుకు మంచి అనుకూలమైన ఫలితాలు వస్తాయని చెప్పచ్చు. ఇక ఈ మృగశిర చివర 2 పాదాలు కూడా ఉన్నాయి కదా, 9 పాదాల్లో వాళ్ళకి సంవత్సరం అంతా కూడా గురుడు మనకి శుభ నక్షత్రం అన్నిటికీ అనుకూలించే గురుడు కొంచెం పాపిగా ఉన్నారు. అది జూలై 1 దాకా ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి అండి జూలై 1 నుంచి రాహువు శుభుడుగాను, శనికేతువులు వల్ల కూడా కొంచెం ఇబ్బందికరమైనవి ఉంటాయి. కామోకమైన శుభకార్యాలు చేసుకోవటానికి కానీ వివాహాది శుభకార్యాలు చేసుకోవడానికి కానీ విద్యార్థులకి అంటే ఫస్ట్ ఎఫర్ట్లో కొట్టలేకపోయినా రెండో ఎఫర్ట్లో కొంచెం ఇంకొంచెం శ్రమ పెడితే వృద్ధిలోకి వస్తారు విద్యార్థులు. అలాగే ఆధ్యాత్మిక చింతనలోకి వెళితే చాలా మంచిది. అట్లాగేంటంటే వీళ్ళకి మృగశిర వాళ్ళకి మన దత్తాత్రేయుడి స్తోత్రము గురుచరిత్ర కానీ పారాయణ చేసుకోవడం, సాయి చరిత్ర పారాయణ చేయడం, దత్తమూర్తికి దక్షిణామూర్తికి చేసుకోవడం కానీ చేస్తే చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. ఏది అయినప్పటికీ దాదాపుగా సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఈ వృషభ రాశి వారికి కూడా కొంచెం కష్టంతో కూడినప్పటికీ కూడా ఫలితాలు శుభ ఫలితాలే వస్తాయని, శుభకార్యాలు చేసుకుంటారని, విద్యార్థులు వృద్ధిలోకి వస్తారని కూడా చెప్పడానికి ఆస్కారం ఉందమ్మా.